సో దీని మీద బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి రాకేష్ గారు? స్వామి సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెంకటకృష్ణ గారు మీకు, గుడ్ ఈవినింగ్. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, అదే విధంగా కొనగాల మహేష్ గారికి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టింది ఏదైతే ఉందో గోదావరి కృష్ణా జలాల్లో మన వాటా గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు మీరు 45 టీఎంసీలకే లేఖ రాశారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికి అక్కడ కొడంగల్ కాన్స్టిట్యూన్స్ లో పెట్టుకున్నారు, ఇంతవరకు వర్క్ ప్రోగ్రెస్ ఏంది. రెండో అంశం, గౌరవ మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులుగా చేసినటువంటి దివంగత నేత జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకం ఎంతవరకు వచ్చింది, ఎందుకు దాన్ని కంప్లీట్ చేయట్లేదు? ఇవి యాక్చువల్ ప్రశ్నలు. రోజు ఆయన మాట్లాడేటువంటి భాష మాకు తెలుసు కాబట్టి మేము దాని గురించి కొత్తగా చర్చించడానికి అవసరం లేదు. కాబట్టి ఆయన ఏ స్థాయికి వెళ్తారో మాకు తెలుసు కాబట్టి మేము దాని గురించి ఇక్కడ నేను మాలలో ఉన్నాను, ఇంకా మాట్లాడితే ఆ పదజాలాన్ని నేను వాడలేను. ఒకటి. రెండు, నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారిని ఇదే విధంగా గతంలో కూడా నువ్వు రా 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 అని చెప్పేసి పిలిస్తే వెంటనే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీకి ఎప్పుడు వచ్చారు? బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు వచ్చారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటూ వచ్చినప్పుడు ఆ బడ్జెట్ ను చూసి, ఎందుకంటే వాళ్ళు ప్రతిపాదించిన బడ్జెటే 2,95,000 బడ్జెట్ పెడితే మళ్ళీ బడ్జెట్ బుక్స్ ప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళు దాన్ని మొత్తం కుదించేసి 2,30,000 మాత్రమే ప్రజెంట్ చేయడం జరిగింది అసెంబ్లీలో. దాంట్లో మీ బడ్జెట్ మీరు ఇచ్చినటువంటి టార్గెట్ ను మీరు కంప్లీట్ గా, అంటే వాళ్ళు చెప్పింది 95, దాన్ని మళ్ళీ వాళ్ళు ప్రజెంట్ చేసేసరికి ఒక 65,000 crores లెస్ బుక్స్ ను ప్రజెంట్ చేయడం జరిగింది. ఇదొక అంశం అయితే, ఆ 2,30,000 బడ్జెట్ ను ప్రజెంట్ చేసిన దాంట్లో వాళ్ళు ప్రపోజల్ బడ్జెట్ లో పెట్టింది ఏంటంటే వెల్ఫేర్ కు 46,000 crores బడ్జెట్ లో ప్రపోజ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు, బుక్స్ సబ్మిట్ చేసినప్పుడు దాన్ని 26,000 crores గా చూపెట్టడం జరిగింది. అంటే 20,000 crores వెల్ఫేర్ లో తగ్గించారు, బడ్జెట్ 65,000 crores తగ్గించారు. కాబట్టి ఈ బడ్జెట్ గురించి ఇంకా మాట్లాడేది ఏముంటుంది? మీరు ఒక ప్రపోజల్ బడ్జెట్ ఇచ్చినప్పుడు అసెంబ్లీని మనం గౌరవించాలన్నప్పుడు మీ బడ్జెట్ లో మీ ప్రజెంటేషన్ చూపెట్టాలి, లేకపోతే ఇంత లెస్ పర్సెంటేజ్, 10%, 20% తగ్గిద్దని చెప్పాలి. కాకుండా మొత్తం కూడా వెల్ఫేర్ ను పక్కన పెట్టేసి అసలు బడ్జెట్ ప్రపోజల్స్ పక్కన పెట్టి, మరి అట్లా పెట్టినటువంటి బడ్జెట్, న్యూ బడ్జెట్ ఏమన్నా ఇంక్రీజ్ అంటే దాన్ని మాడిఫై చేసి ఏమన్నా పెట్టారంటే దాన్ని మళ్ళీ ఈసారి 3,05,000 crores కు బడ్జెట్ ను ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే అసెంబ్లీలో పెట్టినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మాటకు విలువ లేదు, వాళ్ళు చెప్పినటువంటి దానికి విలువ లేదు. ఇదొక అంశం అయితే, ఇంకొక అంశం ఏంటంటే బడ్జెట్ లో ప్రసంగిద్దాం, బడ్జెట్ లో మాట్లాడదాం. ఇదే హరీష్ రావు గారు, మా గౌరవ మాజీ మంత్రులు మాట్లాడేటప్పుడు వాటర్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఆ రోజు స్పష్టంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానిలో 14 సార్లు ఇంటరప్ట్ కావడం జరిగింది ఆయనకి ఇచ్చిన సమయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ఫస్ట్ పేజ్ చదివి ఎందుకు ఆగుతారు ముఖ్యమంత్రి గారు, థర్డ్ పేజ్ కూడా చదవండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మా హరీష్ రావు గారు స్పష్టంగా చూపెట్టడం జరిగింది. గతంలో ఏదైతే స్టేట్ బైఫర్గేషన్ యాక్ట్ లో 299 టీఎంసీకి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బైఫర్గేట్ చేస్తూ యాక్సెప్ట్ చేసినటువంటి దాన్ని టెంపరీలీ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి కేంద్రం చెప్పినప్పుడు మీరు వెంటనే మాకు అది అంటే షెడ్యూల్ 3 కింద మాకు డివైడ్ చేయండి అని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇప్పటికీ టెంపరీ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి మళ్ళీ సంతకం పెట్టడం. అదేవిధంగా డిపిఆర్ వెనక్కి వస్తే, గతంలో డిపిఆర్ వెనకకు వచ్చిందని చెప్పినప్పుడు ఎస్ డిపిఆర్ ని యాక్సెప్ట్ చేయండి అని మళ్ళీ మేము దాన్ని తీసుకోకుండా 7 పర్మిషన్స్ తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఎందుకు ఆ పర్మిషన్లు కంప్లీట్ చేయడం లేదు? ఆ ప్రాజెక్టును ముందుకెందుకు తీసుకుపోవట్లేదు? మీ నియోజకవర్గానికి ప్రజలకు హామీ ఇచ్చినటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఎందుకు ముందుకు తీసుకురావట్లేదు? ఎందుకు ఇవన్నీ చేయట్లేదు? ఇవన్నీ ఒక అంశం అయితే, మీరు ఏదైతే మేము ఇస్తున్న దానికి కదా యాడ్ చేస్తా అని చెప్పింది మీరు ఎలక్షన్ ప్రామిస్ లో, కళ్యాణ లక్ష్మి మీరు ₹1,00,000 ఇస్తుంటే మేము తులం బంగారం ఇస్తా అని చెప్పారు. మేము ఆ రోజు ఏదైతే 200 ఉన్న దాన్ని ₹1,000, తర్వాత 2,000 చేసినటువంటి పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పారు. మీరు చెప్పినటువంటి రైతు బంధు 15,000 చేస్తా అని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికి ఈ సీజన్ లో మనకు రైతు బంధు పడాలి. నిజమే, ఇప్పుడు మీరు అనేవన్నీ మన కేసీఆర్ గారు కూడా అవే చెప్పారు. ఇవన్నీ అన్నవే అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా అనేది అందరూ అనేది అదే.
సార్ నేను అసెంబ్లీలో బడ్జెట్ గురించి అసెంబ్లీలో ఇప్పుడు బడ్జెట్ ఉంది, మీరు అన్న దాంట్లో బడ్జెట్ ఉందండి. మరి ఏం మాట్లాడాలి సార్ దాంట్లో ఇక? ఒక్క మాట మీరు చెప్పండి. ఒక్క మాట రాకేష్ గారు, చెప్పండి. సరే బడ్జెట్ సెషన్స్ గురించి బడ్జెట్ ఎట్లా ఉంటుంది అనేది చూసి అందరం అలసిపోయాం, కానీ ఏ ప్రభుత్వాలు పెట్టే బడ్జెట్లు ఎట్లుంటాయి అనేది. సార్ మీరు దాన్ని సార్ ప్యారలైజ్ చేయకండి. మీరు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా మీరు అడిగినట్టు- చేస్తాను. లే, లే, కాదు. ఖచ్చితంగా చేస్తాను. మీరు అడిగిన దాన్ని సూటి ప్రశ్న. దయచేసి నా పాయింట్ మీరు ఒకటి కాదు. ఏంటంటే బడ్జెట్ మీద ఎక్కడ మాట్లాడాలా, సభలోనే ప్రభుత్వానికి అడిగి పారేయాలా. ఓకే, సభలోనే ప్రభుత్వానికి అడిగి పారేయాలి, తర్వాత బయటికి వెళ్ళి మీడియా పాయింట్లో అక్కడ మాట్లాడి ఎట్లాగో మాట్లాడతారు, అది ఎట్లాగో జరిగేది. కానీ సభలో మాట్లాడితేనే కదా రికార్డ్ అయ్యేది. ఓకే, అది కదా ఇప్పుడు ఎవరు మాట్లాడినా అదే మాట్లాడతారు. కాదు సార్, మీరు అన్నట్టుగా అక్కడ ఏం లేకుండా మాట్లాడమంటారు. మీరు ఏమి విమర్శించడానికి మాట్లాడండి, రైట్, అదే మాట్లాడాలండి. నిజంగా కూడా ఏమి లేకపోతేనే మాట్లాడాలి. ఏమన్నా అన్ని ఉంటే ఏం మాట్లాడడానికి ఏముంటది? ఇంకా రైట్ సార్, అడుపు నిండినోడికి ఏం అవసరం లేదు సార్, ఆకలితో ఉన్నోడికే కదా అరుపులు. మీరు అన్న మాటనే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది నల్గొండ బహిరంగ సభలో. ఏదైతే 2 సంవత్సరాల వరకు మీ ప్రజాప్రభుత్వం అని ఏదైతే మీరు పిలుపునిచ్చి తీసుకురావడం జరిగిందో, 2 సంవత్సరాల వరకు కూడా నేను ఏం ప్రశ్నించను. ఎందుకంటే సరే రెగ్యులర్ గా నడిచేటువంటి పొలిటికల్ ప్రాసెస్ నడుస్తుంటది. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అనలేదులే కానీ కొద్దిగా టైం ఇవ్వాలని ఇస్తున్నాను అన్నారు అంతే. 2 సంవత్సరాలు అనలేదులే. చెప్పండి సార్, నేను ఆ సభలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. 2 సంవత్సరాల తర్వాతనే నేను ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మాట్లాడతా అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు, ఆ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు తప్పకుండా ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా మేము మాట్లాడాల్సిందే. అదే అంశం కదా మేము అదే అంటున్నా స్వామి. అంటే ఆ అంశాన్ని మాట్లాడిన తర్వాత సార్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే మూర్తి గారు, సారీ వెంకటకృష్ణ నేనేమంటున్నా అంటే సార్, మీరు అన్న మాటను నేను ఎక్కడ కూడా కాదనట్లేదు. కాబట్టి స్వామి నేనేమంటున్నా అంటే ఈ రోజు వాళ్ళని ప్రశ్నించాల్సింది ఇప్పుడు వాటర్ గురించి మేము ప్రశ్నించాము. ఇవన్నీ ఎందుకు స్వామి శరణం? నేను అనేది ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అనేదే ప్రశ్న. మాట్లాడారా? కాదు, ఆయన పోయింది కొడంగల్ కదా సార్. అరే ఆయన పోయింది కొడంగలే సార్. 2 సంవత్సరాలు అసెంబ్లీకి రమ్మని అంటున్నారు కదా. మరి ఎందుకు తోలు తీసేది? అసెంబ్లీకి పోయి తోలు తీయొచ్చు కదా. మీరు ఆయన ఎందుకు ప్రశ్నించట్లేదు సార్? అరే మీరు ఒక ప్రజా గొంతుకున్న బాబు, మొన్న ప్రశ్నించాము, ప్రెస్ మీట్ అయిన రోజు బాగానే ప్రశ్నించాము. మీరు చూడలేదేమో, మీరు ఎక్కడో మీరు మాలేసుకున్నారు కదా, కొద్దిగా ఈ పూజలు ఉంటాయి సాయంత్రం టైంలో. కానీ మొన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ రోజు బ్రహ్మాండంగానే జరిగింది. ఇవాళ కౌంటర్ వచ్చింది కాబట్టి ఆయన డైరెక్ట్ గా రియాక్ట్ అయినాడు. నువ్వు తోలు తీస్తానో కదా, అసెంబ్లీకి వచ్చి తోలు తీయనన్నా స్వామి. ఆయన పేరు చెప్పి మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అన్నారు. ఇక ఇది పలాయన వాదంలే కానీ స్వామి శరణం ఈ మాట వాడకూడదు నేను మీతో. ఇది పలాయన వాదం, ఇది శాతగాంతనం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ముఖ్యమంత్రి పేరు ఉచ్చరించడం, ముఖ్యమంత్రి కుర్చీలో చూడడం మీకు నచ్చకపోతే అది